Hello, Crickmates. Welcome back to the channel. 23.75 crores. ఎవరి గురించి మాట్లాడుతున్నా తెలుసా? వెంకటేష్ అయ్యర్. వెంకటేష్ అయ్యర్. ఈజ్ హీ వర్త్ ఇట్? తెలుసుకుందామా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. కోల్కతా నైట్ రైడర్స్ వెంకటేష్ అయ్యర్ ని 23.75 crores కి బిడ్ చేసింది. తను సొంతం చేసుకుంది. 23.7 crores. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు వెంకటేష్ అయ్యర్ కి 23.7 crores కి వెళ్తాడని. ఏమంటావు వంశీ? వెంకటేష్ అయ్యర్ ఫర్ 23.75 crores. చాలా ఇయర్స్ నుంచి కోల్కతాతోనే ఉన్నాడు. లాయల్టీ బేస్డ్ నాకు తెలిసి చాలా ఇయర్స్ నుంచి ఉన్నాడు కాబట్టి వాళ్ళకి కూడా అతని పర్ఫార్మెన్స్ కూడా బ్యాడ్ ఏం లేదు. మేబీ తన మంచి ఎప్పుడో ఒకసారి మంచి బ్యాట్స్మెన్ అండ్ క్యాప్టెన్సీ కోసం ఆపుకున్నట్టున్నారు. అదే ఈసారి క్యాప్టెన్సీ ఇస్తారు అన్నట్టే సైన్స్ వస్తున్నాయి. సో చెప్పలేము, క్యాప్టెన్సీ ఇస్తారు అనుకుంటున్నాం నేను కూడా. మనం ఒకసారి వీళ్ళ వెంకటేష్ అయ్యర్ ని 23.75 crores అదొకటే వీళ్ళ హైయెస్ట్ బిడ్. వీళ్ళ గురించి ఎక్కువ మాట్లాడాల్సి వస్తుంది. ఆబ్వియస్లీ లాస్ట్ ఇయర్ కూడా 24 crores కి స్టార్క్ కొన్నప్పుడు అందరు అడిగారు ఈజ్ హీ వర్త్ ఇట్, అసలు ఆడతాడా నెక్స్ట్ సీజన్ అది ఇది అని. వాళ్ళు ఒకటే చెప్పారు, మాకు ఆ ప్లేయర్ కావాలి, దానికోసం ఎంత పెడతామో మాకు కూడా సంబంధం లేదు, ఆ ప్లేయర్ కావాలి, మాకు ఎంతైనా పెడతాం ఆ ప్లేయర్ కోసం, ఆ ప్లేయర్ కంపల్సరీ మాకు కావాలనుకుంటే. సో లాస్ట్ ఇయర్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు వెంకటేష్ అయ్యర్ సేమ్ ఎక్స్ప్లెనేషన్ అయి ఉంటుంది. సో వీళ్ళ స్క్వాడ్ గురించి చెప్పే ముందు మాట్లాడతాం. వాళ్ళ స్క్వాడ్ చూద్దాం ఒకసారి. కానీ వీళ్ళ స్క్వాడ్ చూస్తే మోర్ దెన్ హాఫ్ వీళ్ళు లాస్ట్ ఇయర్ ఆట స్క్వాడ్ తోనే ఉన్నారు. లోవర్ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్, మిడిల్ అండ్ లోవర్ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ ఎట్లయినా వీళ్ళు రిటైన్ చేసేసుకున్నారు. లైక్ రింకు, రమన్దీప్, రసల్. ఈసారి సునీల్ నారాయణ ఓపెనింగ్ ఆడిపించరు. అందరు ఎక్స్పెక్ట్ చేయకండి, సునీల్ నారాయణ అస్సలు ఓపెనింగ్ ఆడిపించరు అని నేను అనుకుంటున్నా. ఓపెనింగ్ గంభీర్ ఉన్నప్పుడే అది పాసిబుల్. గంభీర్ అప్పుడు కెప్టెన్ ఉన్నప్పుడే సునీల్ నారాయణ ఓపెనింగ్ ఆడింది. దాని తర్వాత సునీల్ నారాయణ మళ్ళీ డౌన్ ది ఆర్డర్ వేస్తారు. మళ్ళీ గంభీర్ కోచ్ వచ్చినప్పుడే మళ్ళీ నరేన్ ఓపెనింగ్ ఆడాడు. గంభీర్ ఉన్నప్పుడే పాసిబుల్ అవుతుంది అని నాకు అనిపిస్తుంది. సో ఈసారి మళ్ళీ ట్రై చేయరు సునీల్ నారాయణ అని నాకు అనిపిస్తుంది. సో అది వీళ్ళ చూద్దాం స్క్వాడ్. లాస్ట్ ఇయర్ ఫిల్సాల్, గుర్బాజ్ ఇద్దరు ఉండే. గుర్బాజ్ ని కూర్చోబెట్టారు, ఫిల్సాల్ ని ఆడిపించారు. సో ఈసారి గుర్బాజ్ కి ఛాన్స్ రావచ్చు. మీరు అనొచ్చు క్వింటన్ ఉన్నాడు, గుర్బాజ్ కంటే క్వింటన్ ని ప్రిఫర్ చేస్తారు. అయ్యర్ ని కూడా ఓపెనింగ్ ఆడిపిస్తారు అనిపిస్తుంది ఈసారి. ఎందుకంటే ఆబ్వియస్లీ హెవీ పార్ట్స్ ఇచ్చినప్పుడు హెవీ లోడ్ ఎత్తుకోవాలి అయ్యర్. సో అయ్యర్ కి ఓపెనింగ్ చేయించవచ్చు. సో వీళ్ళకి మంచి స్పిన్నర్స్ ఎట్లయినా ఇద్దరు స్పిన్నర్స్ ఉన్నారు, నరేన్ అండ్ మిస్టరీ స్పిన్నర్ చక్రవర్తి ఇద్దరు ఉన్నారు. దాంతో పాటు మయాంక్ మార్కండేని కూడా తెచ్చుకున్నారు బ్యాకప్ కోసం. మంచి బ్యాకప్ అది కూడా మయాంక్ మార్కండే. ఒకవేళ చక్రవర్తికి కానీ నరేన్ కానీ ఏమైనా అయితే మార్కండే కెన్ కమ్ ఇన్, కెన్ ఆల్సో ఈజ్ ఎ లెగ్ స్పిన్నర్, మంచి బౌలర్. లాస్ట్ ఇయర్ సన్ రైజర్స్ ఆడాడు. అతను మంచి ఫిట్ అవుతాడు ఒకవేళ బ్యాకప్ కోసం పెట్టుకుంటే. వీళ్ళకి మంచి ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ అయితే చాలా బాగుంది వీళ్ళది. లైక్ వైభవ్ అరోరా, స్పెన్సర్ జాన్సన్, ఉమ్రాన్ మాలిక్ కూడా ఉన్నాడు. కానీ ఉమ్రాన్ మాలిక్ అంత ఫస్ట్ సీజన్ లో పర్ఫామ్ చేసినంత అంత పర్ఫార్మెన్స్ ఇప్పుడు లేదు. అంత పేస్ ఉంది కానీ లైన్ అండ్ లెంత్ కరెక్ట్ గా పట్టకపోవడం వల్ల ఉమ్రాన్ మాలిక్ కి వచ్చే ఛాన్సెస్ కూడా పోయినాయి. ఆబ్వియస్లీ చాలా ఎక్స్పెన్సివ్ అవుతాడు ఉమ్రాన్ మాలిక్. అంత పేస్ ఉండడం వల్ల అందరూ లైక్ అతని లైన్ అండ్ లెంత్ కరెక్ట్ గా లేకపోవడం వల్ల మంచి టచ్ చేయగానే వెళ్ళిపోవడం 4లు 6లు. దట్ మేడ్ హిమ్ టూ ఎక్స్పెన్సివ్ అది ఎకానమీలో. సో ఉమ్రాన్ మాలిక్ ని అంత చూడరు అని నాకు అనిపిస్తుంది. కానీ మంచి బౌలర్, నైస్ బౌలర్. 150-155 వేయగలుగుతాడు. సో వీళ్ళ ఫాస్ట్ బౌలింగ్ చాలా బాగుంది. స్పెన్సర్ జాన్సన్ ఉన్నాడు, నోకియా ఉన్నాడు, మంచి సెటప్ ఉంది. వైభవ్ అరోరా, ఆబ్వియస్లీ హర్షిత్ రాణా కూడా ఉన్నాడు వీళ్ళకి. సో వీళ్ళ ఫాస్ట్ బౌలింగ్ సెటప్ చాలా బాగుంది. స్పిన్ ఆబ్వియస్లీ వరల్డ్ క్లాస్ స్పిన్నర్స్ ఇద్దరు
ఒకరు మిస్ట్రీ స్పిన్నర్, ఒకరు వరల్డ్ క్లాస్ స్పిన్నర్. స్పిన్ ఆబ్వియస్లీ ఇద్దరు మంచిగా ఉంది. వీళ్ళ బ్యాటింగ్ కూడా చాలా బాగుంది. నన్ను అడిగితే లోవర్ డౌన్ ది ఆర్డర్ వీళ్ళ బ్యాటింగ్ చాలా గట్టిగా ఉంది. యాక్చువల్లీ లోవర్ డౌన్ ది ఆర్డర్ రమణ్దీప్, రింకు, రసల్ ఇది చాలా అసలు మంచిది. నరేన్ కూడా మనకి మంచి బ్యాటింగ్ ఆడగలుగుతాడు కాబట్టి నరేన్ కూడా చిన్న క్యామియోస్ కాంట్రిబ్యూషన్స్ మంచిగానే ఇస్తాడు. అప్ ది ఆర్డర్ కూడా వెంకటేష్ అయ్యర్, ఆబ్వియస్లీ వెంకటేష్ అయ్యర్ కూడా సెట్ అయిపోతారు మంచిగా. వీళ్ళ సెటప్ ఓవరాల్ చాలా బాగుంది. వీళ్ళది కూడా వీళ్ళకి మంచి బ్యాకప్స్ లాగా మనీష్ పాండే, అజింక్య రహానే కూడా పెట్టుకున్నారు. కావాలంటే ఇంపాక్ట్ ప్లేయర్ గా వాడుకోవచ్చు అజింక్య రహానే అండ్ మనీష్ పాండేని. వచ్చి ఒకవేళ స్టార్టింగ్ లో వికెట్స్ పడిపోయి ఒక ఎండ్ వికెట్ ఆపాలి అంటే మనీష్ పాండే ఆర్ అజింక్య రహానే ఇద్దరు ఎవరో ఒకరిని వాడుకుంటారని నాకు అనిపిస్తుంది. సో రోమన్ పవెల్ కూడా ఉన్నాడు మంచి. రోమన్ పవెల్ ని వాడకపోవచ్చు. రసల్ కి ఏమన్నా అయితే రసల్ కోసం బ్యాకప్ లాగా తెచ్చుకున్నట్టు నాకు అనిపిస్తుంది. రసల్ కి ఒకవేళ ఏమైనా ఇంజురీ అయితే పవెల్ ని వాడతారు. పవెల్ ఇస్ ఆల్సో మంచి ఫినిషర్. పవెల్ ని కూడా వాడచ్చు. సో మోయిన్ అలీ కూడా ఉన్నాడు వీళ్ళకి. మోయిన్ అలీ, సునీల్ నారాయణ కోసం బ్యాకప్ అనుకోవచ్చు మనం మోయిన్ అలీని. ఓవరాల్ చాలా మంచి సెటప్. సో వీళ్ళ 11 ఒకసారి చూద్దాం మనం. సో వంశీ 11 ఎలా ఉంటుంది చెప్పు. సో పాసిబుల్ ప్లేయింగ్ 11 చూసుకుంటే ఆబ్వియస్గా వెంకటేష్ అయ్యర్ హెవీ బడ్జెట్ ఇచ్చారు, హెవీ లోడ్ తీసుకుంటాడు. వెంకటేష్ అయ్యర్ విల్ ఓపెన్ అండ్ నెంబర్ 2 విల్ బి గుర్బాజ్ అండ్ డికాక్ కూడా ఆడొచ్చు. కానీ డికాక్ వస్తే వెంకటేష్ అయ్యర్ లెఫ్ట్ హ్యాండ్, డికాక్ లెఫ్ట్ హ్యాండ్, ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ అయిపోతారు. సో వెంకటేష్ అయ్యర్ అండ్ గుర్బాజ్ విల్ బి లెఫ్ట్ హ్యాండ్ రైట్ కాంబినేషన్. అండ్ నెంబర్ 3లో రఘువంశీ వస్తారు, అంకురేష్ రఘువంశీ. అతను కూడా బాగానే ఆడాడు. అండ్ నెంబర్ 4 రమణ్దీప్, మన సౌత్ ఆఫ్రికాలోనే సౌత్ ఆఫ్రికా టూర్లోనే 6 కొట్టాడు ఓపెనింగ్ లోనే. ఐ మీన్ డెబ్యూ మ్యాచ్ లోనే రాగానే 6 కొట్టాడు. ఇప్పుడు ఈజ్ వర్త్. సో అండ్ ఇంకా మిడిల్ ఆర్డర్కి వస్తే మనం రిటెన్షన్స్ లోనే ఉన్నారు రింకు, రసెల్, నారాయణ్. వీళ్ళు ముగ్గురు విల్ బి ద 5, 6 and 7. 5, 6 and 7 రింకు, రసెల్, నారాయణ్. 7కి వచ్చేసరికి వరుణ్ చక్రవర్తి. ఈ కెన్ బ్యాట్ వెల్. ఒక స్పిన్నర్ అయినా కూడా బ్యాటింగ్ లో అతని పర్ఫార్మెన్స్ బాగానే ఉంటది. సో అతన్ని 7 లో వాడతారు. చక్రవర్తి 8 వస్తాడు. 8 సారీ, ఓకే. నెంబరింగ్ తేడా వస్తుంది. ఆఫ్టర్ నారాయణ్ వరుణ్ చక్రవర్తి వస్తాడు 8 లో. వరుణ్ చక్రవర్తి వస్తాడు. అండ్ చక్రవర్తి తర్వాత హెన్రిక్ నార్కే వస్తాడు. ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్. వీళ్ళకి మెయిన్ ఉన్నది నార్కీ, హర్షిత్ రాణా అండ్ వైభవ్ అరోరా. సో వీళ్ళు ముగ్గురు విల్ బి 8, 9, 10 or 11 ఆర్ 10, 9 ఆర్డర్. వీళ్ళ ముగ్గురు ఆర్డర్ కొంచెం రివర్స్ అవ్వచ్చు. వాళ్ళ ఆర్డర్ గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. బ్యాటింగ్ అది వాళ్ళు ఎట్లొచ్చినా ఏం కాదు కానీ. సో దీంట్లో మనము ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరైనా పెట్టుకోవచ్చు అంటే ఇంపాక్ట్ ప్లేయర్ లో మనకి మనీష్ పాండే ఉన్నాడు, అజింక్య రహానే ఉన్నాడు. ఇన్ కేస్ బౌలర్స్ కావాలంటే స్పెన్సర్ జాన్సన్ ఉన్నాడు. స్పెన్సర్ జాన్సన్ అవ్వదు, ఆల్రెడీ ఫారినర్స్ ఫిల్ అయిపోతారు కాబట్టి ఫారినర్స్ ఫిల్ అయిపోతారు. సో హర్షిత్ రాణా, వైభవ్ అరోరాకి ఏమైనా ఉమ్రాన్ మాలిక్ వస్తారు. ఉమ్రాన్ మాలిక్ వాడుకోవచ్చు. కాదనుకుంటే స్పిన్నర్ ని వాడుకోవచ్చు. లైక్ మయాంక్ మార్కండే. ఇంకొక స్పిన్నర్ కావాలనుకుంటే కూడా మయాంక్ మార్కండేని కూడా వాడుకోవచ్చు. మయాంక్ మార్కండే మాక్సిమం సీజన్ మొత్తం వాడరు. ఇన్ కేస్ నరేన్ కి ఇంకా చక్రవర్తికి ఏమైనా అయితే తప్ప మయాంక్ మార్కండే మాక్సిమం సీజన్ అంతా ఆడాడు. మలిక్ కేస్ కూడా సేమే. సో మంచి బ్యాకప్స్ ఉన్నాయి వీళ్ళకి. బ్యాకప్స్ కూడా చాలా మంచి. టీం మొత్తం ఓవరాల్ చాలా బాగుంది టీము. కానీ ఒకటి ఏంటంటే వెంకటేష్ అయ్యర్ అండ్ ఓపెనింగ్ లో వెంకటేష్ అయ్యర్, గుర్బాస్ తర్వాత కొంచెం ఇన్ఎక్స్పీరియన్స్ రఘువంశీ. అండ్ ఆబ్వియస్లీ లాస్ట్ ఇయర్ మంచి ప్రూవ్ చేసుకున్నారు రమణ్దీప్ అండ్ రఘువంశీ. కొంచెం ఇన్ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు ఇద్దరు. దాని తర్వాత మంచిగా ఉంది. దాని డెప్త్ ఉంది వీళ్ళ బ్యాటింగ్ లో, చాలా డెప్త్ ఉంది. నరేన్ దాకా చాలా బాగుంది వీళ్ళ బ్యాటింగ్. సో ఇది గైస్ కోల్కతా నైట్ రైడర్స్ గురించి మా ఒపీనియన్. మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో తెలియజేయండి. ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Until next video.